సో, ఎలక్ట్రిక్ కరెంట్ సో, ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక గుంపైన ఎలక్ట్రాన్స్ ఒక పాత్లో మూవ్ అవుతూ ఉంటే దాన్ని మనం ఎలక్ట్రిసిటీ అంటాం. సో, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఐతో రిప్రజెంట్ చేస్తాం. మరి దీని యూనిట్స్ ఏంటివి? దీని యూనిట్స్ ఏంటి అంటే యాంపియర్స్. యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈస్ యాంపియర్స్. సో, దీన్ని ఎలా ఇంకోలా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ది ఫ్లో ఆఫ్ చార్జ్. అంటే చార్జ్ యొక్క ఒక ప్రవాహం ఒక దిశలో ఒక చార్జ్ యొక్క ప్రవాహం మూవ్ అవుతూ ఉంటే అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ ఉందని మనం చెప్పొచ్చు. దీని ఫార్ములా ఏంటిది? ఎలక్ట్రిసిటీ I ఈక్వల్ టు Q/T. Q అంటే చార్జెస్, T అంటే టైం. సో, ఒక సెకండ్కి ఎన్ని చార్జెస్ మూవ్ అవుతున్నాయో అని చెప్పేది ఈ ఎలక్ట్రిసిటీ. సో, కరెంట్ని దేంట్లో కొలుస్తారంటే అమ్మీటర్తో కొలుస్తారు. అంటే ద మెషిన్ యూజ్డ్ టు మెజర్ ద ఎలక్ట్రిసిటీ ఈజ్ అమ్మీటర్. ఎలక్ట్రిసిటీ ఈజ్ మెజర్డ్ బై అమ్మీటర్ అనే దాంతో ఈ ఎలక్ట్రిసిటీని కొలుస్తారనమాట. సో, దీని ఒక ఫార్ములా కూడా ఉంది. చార్జ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ చార్జ్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రాన్. Q ఈక్వల్ టు N ఇంటూ E. Q అంటే టోటల్ చార్జ్, N అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి. అంటే ఒక ఛార్జ్ ఇలా ఫ్లో అవుతుందంటే అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతున్నాయి, దాని యొక్క ఛార్జ్ ఎంత అని మనల్ని అడిగితే ఈ ఫార్ములా. సో, Q ఈక్వల్ టు N ఇంటూ E. ఓకే, ఇది ఎలక్ట్రిసిటీ గురించి. నెక్స్ట్ కండక్టర్. ఎన్ ఆబ్జెక్ట్ దట్ ఎలోస్ ద ఫ్లో ఆఫ్ ద చార్జ్ ఇన్ వన్ ఆర్ మోర్ డైరెక్షన్. ఏ వస్తువు అయితే కరెంట్ యొక్క ఫ్లోని దాని లోపల కూడా ఎలో చేస్తుందో, అంటే కరెంట్ని దాని లోపల కూడా ఎలో చేస్తుందో దాన్ని మనం కండక్టర్ అంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు కరెంట్ని కనుక దాంట్లో గుండా ఫ్లో చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం? కండక్టర్ అంటాం. ఓకే. దాని తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్. అసలు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. అంటే ఒక ఛార్జ్ నుంచి ఇంకో పాయింట్ ఛార్జ్కి ఇక్కడ నుంచి ఎక్కడికి మూవ్ చేయడానికి పట్టే వర్క్ డన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఒక ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ లేదా అయిన వర్క్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అదే ఇక్కడ ఇచ్చింది. వర్క్ డన్ ఇన్ ఏ మూవింగ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఛార్జ్ పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవడానికి పట్టిన కావాల్సిన ఎనర్జీని, ఓకే, దాన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ లేదా జరిగిన వర్క్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం మనం. సో, దీని యొక్క యూనిట్స్ ఏంటివి? వోల్ట్స్. దీన్ని దేంట్లో కొలుస్తారంటే వోల్ట్ మీటర్తో కొలుస్తారు. దీని పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ బై వోల్ట్ మీటర్. సో, సింపుల్గా చెప్పాలంటే V ఈక్వల్ టు W/Q. W అంటే వర్క్, Q అంటే ఛార్జ్, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే. ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు మూవ్ వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఒక ఎలక్ట్రాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీనే మనం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాం. ఓకే. దీని యొక్క యూనిట్స్ వోల్ట్స్ మెజర్డ్ బై అమ్మీటర్. V ఈక్వల్ టు W/Q. వర్క్ డన్ బై ఛార్జ్. సో, ఇది. నెక్స్ట్ ఓమ్స్ లా అంటే ఏంటో చూద్దాం. ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అక్రాస్ ద కండక్టర్. అంటే ఒక కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంటు దాని యొక్క వోల్టేజ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంట. అంటే అలా ఇఫ్ కరెంట్ పెరిగిందనుకో ఆ కండక్టర్లో, అంటే ఒక కండక్టర్ ఎలా ఉంది, దాంట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. అయితే దాని లోపల ఏమన్నట్టు? కరెంట్ ఉన్నట్టు. ఫ్లో అవుతున్నాయి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నట్టే కదా. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది అంటే ఏంటి? అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నట్టు, అంటే వోల్టేజ్ అక్కడ ఉన్నట్టు. ఓకే. ఇప్పుడు అదే చెప్తుంది. కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కండక్టర్ అంటే ఈ ఫ్లో అవుతున్న కండక్టర్ దీని యొక్క వోల్టేజ్ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంట. అంటే కరెంట్ పెరిగితే వోల్టేజ్ పెరిగితే కరెంట్ కూడా పెరిగిద్ది, కరెంట్ తగ్గితే వోల్టేజ్ తగ్గిద్ది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అంతే. అంటే డైరెక్ట్లీ ఉందనుకో వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరిగిద్ది కదా, వోల్టేజ్ తగ్గితే కరెంట్ తగ్గిద్ది. అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే. సో, అది అక్కడ ప్రొవైడెడ్ దట్ ఆల్ ఫిజికల్ కండిషన్ టెంపరేచర్ రిమైన్ కాన్స్టెంట్. ఇలా జరిగే ప్రక్రియలో
టెంపరేచర్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటది. సో, వాడు చెప్పే దాని ప్రకారం క కరెంట్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. ఇగో కన్ కరెంట్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. సో, అదే రాసుకున్నాం. వి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఐ. ఈ డైరెక్ట్‌లీ ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే మనం ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూ పెట్టుకోవాలి. ఆ కాన్స్టెంట్ వాల్యూనే ఆర్. వి ఈక్వల్ టు ఐఆర్. ఇది ఓమ్స్ లా. వి ఈక్వల్ టు ఐఆర్ అనేది ఓమ్స్ లా. ఇలా డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ ఉన్నప్పుడు ఏమైద్ది? వోల్టేజ్ పెరిగితే కరెంట్ కూడా పెరుగుద్ది. సో, ఈ ఓమ్స్ లాని ఎవరు కనిపెట్టారంటే సర్ జార్జ్ సైమన్ అనే ఆయన ఈ ఓమ్స్‌ని కనిపెట్టాడు. ఈ ఓమ్స్ లాని. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. వి ఈక్వల్ టు ఐఆర్. సో, ఓమ్స్ లాలో కరెంట్ పెరిగితే వోల్టేజ్ కూడా పెరుగుద్ది. ఇది లా. దాని తర్వాత రెసిస్టెన్స్ చూద్దాం. రెసిస్టెన్స్‌కి సింబల్ ఇది. ఓకే. ఇలా ఉంటుద్ది. ఇలా గీతలుంటాయి. మళ్ళీ ఒకటేమో పాజిటివ్ టెర్మినల్, ఇంకోటేమో నెగెటివ్ టెర్మినల్. అంటే ఒకటి ప్లస్, ఒకటి మైనస్. ఇది రెసిస్టెన్స్ యొక్క సింబల్. సో, చూద్దాం. రెసిస్టెన్స్ అంటే ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ టు రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్లోని ఆపడం. టు రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో, దీని యొక్క యూనిట్స్ ఏంటంటే ఓమ్స్. ప్రతిదానికి యూనిట్స్ ఇంపార్టెంట్. రెసిస్టెన్స్‌కి యూనిట్స్ ఏంటివి? ఓమ్స్. దీనికి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రో అనేది ఇక్కడ కాన్స్టెంట్. అది ఎలానో తర్వాత వస్తది చూద్దాం. సో, ఎల్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఏ అంటే ఏంటంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఈ రౌండ్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ రెసిస్టెన్స్. ఫస్ట్ అంటే రెసిస్టెన్స్ మీద రెసిస్టెన్స్‌ని ఏమి డిసైడ్ చేస్తాయి? ఏమేమి డిసైడ్స్ చేస్తాయి? అంటే రెసిస్టెన్స్ ఎలా ఉండాలి? రెసిస్టెన్స్ పెరిగిద్దా? తగ్గిద్దా? అనేవి ఏది డిసైడ్స్ చేస్తది? ఫస్ట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు లెంత్. అంటే డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ పెరిగితే లెంత్ పెరిగిద్ది. లేదా లెంత్ పెరిగిందనుకో రెసిస్టెన్స్ పెరుగుద్ది. చూద్దాం. అదే ఇక్కడ ఇస్తాడు. ఏ లాంగర్ కండక్టర్ ఆఫర్స్ ద మోర్ రెసిస్టెన్స్ డ్యూ టు ఇంక్రీజ్డ్ కొలిజన్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్. అంటే సపోజ్ ఒక కండక్టర్ ఎంత ఉంది? ఒక కండక్టర్ 2 సెంటీమీటర్స్ అనుకో. దాని రెసిస్టెన్స్ 10 అనుకున్నాం. ఇఫ్ అదే ఒక రెసిస్టెన్స్ లెంత్ 10 అనుకున్నాం అనుకో, దానికి పెరిగిద్ది. ఎందుకు? లెంత్ ఎంత పెరిగితే రెసిస్టెన్స్ కూడా అంతే పెరిగిద్ది. సో, అది లెంత్ అంత ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ అంత ఎక్కువ ఉంటుంది. అది లెంత్ ఆఫ్ ద కండక్టర్ అంటే ఏమైద్ది ఇప్పుడు ఇంకా లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుద్ది. ఎగ్జాంపుల్ ఏ వైర్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ విల్ హ్యావ్ ట్వైస్ ద రెసిస్టెన్స్. అంటే సపోజ్ మనకి ఒక రెసిస్టర్ ఉంది. దానికి రెసిస్టెన్స్ ఆర్ అనుకున్నాం అనుకో, లెంత్ అనేది ఎల్. ఓకే. లెంత్ అనేది ఎల్. లేదా సపోజ్ లెంత్ 2 అనుకున్నాం. అప్పుడు లెంత్ 2 అనుకున్నాం అనుకో, రెసిస్టెన్స్ 5 అనుకున్నాం. అదే ఇప్పుడు లెంత్‌ని డబల్ చేసాం. లెంత్‌ని డబల్ చేస్తే ఎంత? 2కి డబల్ 4. అప్పుడు రెసిస్టెన్స్ లెంత్ కూడా ఏమైద్ది? రెసిస్టెన్స్ కూడా 10 అయ్యిద్ది. ఎందుకు? లెంత్‌ని డబల్ చేస్తే రెసిస్టెన్స్ కూడా డబల్ అవుతుంది. ఎందుకు? రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఎల్. రెసిస్టెన్స్ పెరిగితే లెంత్ కూడా పెరగాలి. సో, అది. నెక్స్ట్‌ది. రెండో పాయింట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇదేంటిది? రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో, అంటే రెసిస్టెన్స్ పెరిగిందనుకో ఏరియా తగ్గిద్ది. ఎందుకు? రివర్స్ కదా. ఇన్వర్స్లీ. డైరెక్ట్‌లీ అనుకో రెసిస్టెన్స్ పెరిగితే ఏరియా కూడా పెరగాలి. కానీ ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గాలి. రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే సో, అదే ఇక్కడ ఇచ్చాడు. రెసిస్టెన్స్ పెరిగితే ఏరియా తగ్గుద్ది. ద థిక్కర్ కండక్టర్ హ్యాస్ లోయెస్ట్ రెసిస్టెన్స్. థిక్కర్ కండక్టర్ అంటే ఏంటి? కండక్టర్ పాసెస్ బాగా డెన్స్‌గా ఉందంట. డెన్స్‌గా ఉందంటే ఏంటి? లోపల ఏరియా ఎక్కువ ఉందని. ఏరియా ఎక్కువ ఉంటే ఏమవ్వాలి? రెసిస్టెన్స్ తగ్గాలి. ఏరియా ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తగ్గాలి. సో, అదే మనకి ఇక్కడ చెప్పింది. సో, ఒకటేమో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. ఇంకోటేమో ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. కాబట్టి ఇప్పుడు మూడోది. సో, మనకు తెలిసిందే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a. దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం? ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్/ఏ. ఇందాక మనం ఫార్ములా చూసాం. ఆర్ ఈక్వల్ టు రో ఎల్/ఏ అని. సో, ఈ ప్రపోర్షనాలిటీ దిసెస్ ఈక్వల్ చేయడానికి మనం ఈ రో అనే దాన్ని వాడాం. దీన్నే రెసిస్టివిటీ అంటాం. సో, నెక్స్ట్ ఫర్ సెమీ కండక్టర్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ విత్ టెంపరేచర్.
సో సెమీ కండక్టర్లోనంట రెసిస్టెన్స్ పెరిగితే టెంపరేచర్ తగ్గుద్ది, లేదా టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుద్ది. సో ఇది ఇక్కడ రెసిస్టెన్స్ డిక్రీజెస్ కాబట్టి, అంటే టెంపరేచరు రెసిస్టెన్స్ సెమీ కండక్టర్లో ఇన్వర్స్గా ఉంటాయి. నాలుగోది నాలుగో ఫ్యాక్టర్ ఏంటది రెసిస్టెన్స్ని డిసైడ్ చేసేది? నేచర్ ఆఫ్ ద మెటీరియల్. సో ఒకవేళ లోయర్ ద రెసిస్టివిటీ, అంటే రెసిస్టివిటీ తక్కువ ఉందనుకో, అంటే రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకో, అదేమైద్ది? బెస్ట్ కండక్టర్ అయ్యిద్ది, అంతే కదా. రెసిస్టెన్స్ అంటే ఏంటిది? రెడ్యూస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఫ్లోని ఆపడానికి. అదే చాలా తక్కువ ఉందనుకో ఏమైద్ది? ఎలక్ట్రాన్స్ బాగా ఫ్లో అయిపోతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మొత్తం ఫ్లో అయిపోతే దాన్ని మనం ఏమంటాం? కండక్టర్ అంటాం. అది మనకు తెలుసు. కాబట్టి కండక్టర్కి ఎగ్జాంపుల్ ఏంటివి? సిల్వరు, కాపర్. సిల్వర్ చాలా బెస్ట్ కండక్టర్, కాపర్ కూడా బెస్ట్ కండక్టర్. సో కరెంట్ వైర్స్లో కాపర్ ఉంటుంది, అందుకే మనకి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. అదేంటి సిల్వర్ ఎందుకు లేదని అనుకోవచ్చు. సిల్వర్ కనుక కరెంట్ వైర్లో పెడితే కరెంట్ వైర్లు అన్నీ దొంగతనం చేసేస్తారు. దట్స్ వై కాపర్ పెడుతున్నారు. సో ఇది లో రెసిస్టివిటీ బెస్ట్ కండక్టర్. రెసిస్టివిటీ హై ఉందనుకో అంటే ఎలక్ట్రాన్స్ అసలు ఫ్లో అవ్వట్లా. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వకపోతే అదేంటిది? గుడ్ కండక్టరా, బ్యాడ్ కండక్టరా? బ్యాడ్ కండక్టర్, అంటే పూర్ కండక్టర్, లేదా ఇన్సులేటర్ అంటాం. ఇన్సులేటర్ అంటే ఏంటిది? ద ఆబ్జెక్ట్ విచ్ కెనాట్ పాస్ ద ఎలక్ట్రిసిటీ విత్ ఇన్ ఇట్, అంటే దాని గుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేయనివ్వదు. ఎగ్జాంపుల్ ఏంటది? రబ్బరు, ప్లాస్టిక్. రబ్బర్ గుండా, ప్లాస్టిక్ గుండా, గ్లాస్ గుండా ఈ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వదు, కాబట్టి వాటిని ఇన్సులేటర్స్ అంటాం. సో ఇప్పుడు ఇంకోటి ఏంటది? కండక్టెన్స్. ఇప్పుడు నెక్స్ట్ కండక్టెన్స్ అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటిది? విచ్ ఈజ్ అపోజ్ టు ఫ్లో ఆఫ్ ద కరెంట్ కదా. రెసిస్టెన్స్ అంటే ఏంటి? కరెంట్ ఫ్లోని ఆపేది. కానీ కండక్టెన్స్ అంటే ఏంటి? దానికి రివర్స్, అంటే కరెంట్ ఫ్లోని పోనిచ్చేది. కరెంట్ ఫ్లోని ఆపకుండా ఫ్లో చేసి పడేసి దాన్ని కండక్టెన్స్ అంటాం. కండక్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై జీ. అదే రెసిస్టెన్స్ అయితే ఆర్తో డినోట్ చేస్తాం, కండక్టెన్స్ జీతో డినోట్ చేస్తాం. మరి రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటివి? ఓమ్స్. కానీ రెసిస్టెన్స్కి రెసిప్రోకల్ కదా, కాబట్టి కండక్టెన్స్కి యూనిట్స్ ఏంటి అంటే మోస్. మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ, అంటే ఇప్పుడు ఈ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి కదా, మనం చాలా మెటీరియల్స్ చూసాం. అంటే సిల్వర్, కాపర్, గోల్డ్ ఇవన్నీ చూసాం. మళ్ళీ రబ్బరు, ప్లాస్టిక్ ఇవన్నీ చూసాం. సో ఈ ఎలక్ట్రిసిటీ కండక్షన్ మీద మెటీరియల్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ అయ్యాయంట. ఒకటి కండక్టర్స్, సెమీ కండక్టర్స్, మూడోది ఇన్సులేటర్స్. ఫస్ట్ కండక్టర్స్ అంటే ఏంటి? మెటీరియల్స్ దట్ ఎలోస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఏ మెటీరియల్ అయితే దాని లోపల గుండా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వడానికి ఎలో చేసిద్దో దాన్ని మనం కండక్టర్ అంటాం. ఏ మెటీరియల్ అయితే దానిలో గుండా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వడానికి హెల్ప్ చేయడం కానీ చేసిద్దో దాన్ని మనం కండక్టర్ అంటాం. ఎగ్జాంపుల్స్ కాపరు, సిల్వరు, గోల్డ్, అల్యూమినియం. సిల్వర్ రెండుసార్లు రాశాను. కాపరు, సిల్వరు, గోల్డ్, అల్యూమినియం. ఇప్పుడు అదే సెమీ కండక్టర్. మెటీరియల్స్ విత్ కండక్టివిటీ వాల్యూస్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. అంటే అట్లా ఫుల్గా కండక్ట్ చేయవు, అంటే అలా ఫుల్గా రెసిస్ట్ చేయవు, అంటే మిడిల్గా కొన్నిటిని కొంచెం రెసిస్ట్ చేస్తాయి, కొంచెం ఎలో చేస్తాయి. వాటిని మనం ఏమంటాం? సెమీ కండక్టర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ సిలికాను, జెర్మేనియం, ఆర్సెనైడ్. మూడోది ఇన్సులేటర్స్ అంటే ఆపోజిట్. అంటే అలా మెటీరియల్స్ దట్ రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ ద కరెంట్. అంటే ఏ మెటీరియల్ అయితే కరెంట్ని పోకుండా రెసిస్ట్ చేసేస్తాయో దాంట్లో గుండా వాటిని మనం ఇన్సులేటర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ రబ్బర్, గ్లాస్, ప్లాస్టిక్, ఎయిర్. ప్యూర్ వాటర్ కాదు, ప్యూర్ వాటర్. మినరల్ వాటర్ అనుకో మనం ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఎందుకు? మినరల్ వాటర్లో మినరల్స్ ఉన్నాయి, అవి కండక్టర్గా యాక్ట్ చేస్తాయి. కాబట్టి మినరల్ వాటర్ని కరెంట్ ఫ్లో చేస్తుంది. మినరల్ వాటర్లో కరెంట్ ఫ్లో అయ్యిద్ది, ప్యూర్ వాటర్లో కరెంట్ ఫ్లో అవ్వదు. సో నెక్స్ట్ ఎల్లాయిస్ హ్యావ్ గ్రేటర్ రెసిస్టివిటీ దాన్ ఇట్స్ మెటల్స్. అంటే ఎల్లాయిస్ అంటే ఏంటిది? 2 మెటల్స్ని కలిపినప్పుడు వచ్చే మూడో మెటలే మనం ఎల్లాయ్ అంటాం. ఈ ఎల్లాయిస్కి వీటి రెండిట్ల కంటే ఎక్కువ రెసిస్టివిటీ ఉంటుంది. ఈ రెండింటికంటే ఎక్కువ రెసిస్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ కాంబినేషన్ ఎన్ని ఉంటాయి? కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే వాటిని మనం ఎలా వాడుతున్నాం, ఆ రెసిస్టెన్స్ అనేవి మనం ఎలా అరేంజ్ చేయగలం అనేవి. సో 2 రకాలుగా మాత్రమే మనం అరేంజ్ చేయలేం. ఒకటే సిరీస్ కనెక్షన్లో, రెండోది ప్యారలల్ కనెక్షన్లో. ఫస్ట్ది సిరీస్ కనెక్షన్.
రెసిస్టెన్స్ రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఎండ్ టు ఎండ్ ఫార్మింగ్ ఏ సింగిల్ పాత్ ఫర్ కరెంట్ ఫ్లో. అంటే రెసిస్టెన్స్ అనేవి ఎండ్ టు ఎండ్ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిందనుకో, ఇదొకటి, ఇది రెండోది. ఈ రెండో దానికి దీని ఫస్ట్‌ది కనెక్ట్ అయి ఉంటది. మళ్ళీ ఇది అయిపోయింది కదా! దీని దానికి ఇది కనెక్ట్ అయి ఉంటది. అంటే ఇక్కడ ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేవి ఎండ్ టు ఎండ్ కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఫార్మింగ్ ఏ సింగిల్ పాత్ ఫర్ కరెంట్ ఫ్లో. కరెంట్ అనేది ఇలా ఇంతే కరెంట్ ఫ్లో అవుతా ఉంటది. ఇంతే కరెంట్ ఫ్లో అవుతా ఉంటది. దానివల్ల ఏమవుతుంది, కరెంట్ ఈజ్ సేమ్ త్రూ ఈచ్ రెసిస్టర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సిరీస్‌లో సేమ్ ఏముంటది అని చాలా సార్లు అడిగారు. సిరీస్‌లో కరెంట్ సేము, వోల్టేజ్ డిఫరెంట్. సిరీస్‌లో కరెంట్ సేము, వోల్టేజ్ డిఫరెన్స్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్ట్రీట్ లైట్స్. సో, ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, సపోజ్ మనం ఇక్కడ స్విచ్ పెట్టామనుకో, ఈ స్విచ్ ఈ మొత్తాన్ని ఎలో చేస్తది. అంటే ఈ స్విచ్‌కి ఈ మొత్తం కనెక్ట్ అయ్యి ఉంటది. ఎందుకు, ఎక్కడి నుంచో కరెంట్ మొత్తం వీటికి ఫ్లో అవుతా ఉంటది. ఈ స్విచ్ మొత్తం సపోజ్ ఈ స్విచ్ ఆపేసాననుకో, ఇక్కడ ఉన్నవి ఏవి కరెంట్ ఫ్లో అవ్వదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి, సపోజ్ మన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. మన స్ట్రీట్ లైట్స్ ఎలా, ఒక్క చోట మెయిన్ ఆన్ చేస్తాడు, మొత్తం వెలుగుతాయి. ఒక్క చోట మెయిన్ ఆపేస్తాడు, మొత్తం ఆరిపోతాయి. ఎందుకంటే వాటి యొక్క కనెక్షన్ ఎలా ఉందంటే ఎండ్ టు ఎండ్ కనెక్షన్. సింగిల్‌గా కరెంట్ మొత్తం అన్నిటికి పాస్ అవుతుంది. కరెంట్ మొత్తం అన్నిటికి సింగిల్‌గా పాస్ అవుతుంది. కాబట్టి మనం మెయిన్ గనక కట్టేసామనుకో, కరెంట్ అసలు ఫ్లో అవ్వదు. కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఏమైపోతుంది, ఫ్లో అవ్వడం వల్ల ఏమవుతుంది, ఒక్కసారి ఆపేస్తున్నాడు, ఒక్క చోట ఆపేస్తున్నాడు, మొత్తం ఆగిపోతున్నాయి. అదే ఈ సిరీస్ కనెక్షన్‌కి ఎగ్జాంపుల్. సో, అది ఈ సిరీస్ కనెక్షన్‌కి ఎగ్జాంపుల్ అనమాట. సో, దీనికి ఫార్ములా ఏముంటది, ఆర్ ఈక్వల్ టు, అంటే టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సపోజ్ ఇలా ఇచ్చాడు, R1 ఈక్వల్ టు 10, R2 ఈక్వల్ టు 2, R3 ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇఫ్ ద కనెక్షన్ ఈజ్ ఇన్ సిరీస్ అని ఇచ్చాడు. సో, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏంటివి, మొత్తం యాడ్ చేసుకోవడమే. 10, 2, 5, 17. సిరీస్ కనెక్షన్‌లో దీని వాల్యూ ఎంత అయ్యిద్ది, 17 అయ్యిద్ది. సో, సిరీస్‌లో ఉన్నప్పుడు మొత్తం యాడ్ చేసుకోవాలి. ఎందుకు, కరెంట్ మొత్తం ఎండ్ టు ఎండ్ పాస్ అవుతుంది. సింగిల్ పాత్‌గా పాస్ అవుతుంది కాబట్టి సేమ్ ఇచ్చిన వాల్యూలు సేమ్ వేసుకుంటాం, జస్ట్ ప్లస్ చేసుకుంటాం. సో, ఇది సిరీస్ కనెక్షన్ అంటే. దాని తర్వాత ప్యారలల్ కనెక్షన్. ఈ ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటంటే రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ అక్రాస్ సేమ్ 2 పాయింట్స్. అంటే రెసిస్టెన్స్ ఎలా ఉంది, సపోజ్ ఇక్కడ ఉంది, ఇది ఇలా ఉంటుంది. అంటే సేమ్ పాయింట్స్ దగ్గరే కనెక్ట్ అవుతాయి. ఇగో ఇది ఒక వైర్ ఉంది పైన, ఇది ఒక వైర్ ఉంది పైన. ఓకే, క్రియేటింగ్ ఏ మల్టిపుల్ పాత్ ఫర్ కరెంట్ ఫ్లోస్. అంటే సపోజ్ ఇక్కడ ఉంది, సపోజ్ ఇక్కడ ఉంది, మనం కరెంట్ పాస్ చేసినప్పుడు ఇక్కడ ఒక స్విచ్ పెట్టాం, ఇక్కడ ఒక స్విచ్ పెట్టుకున్నాం. మనకు ఆల్రెడీ మీటర్లో కరెంట్ ఉంటుంది. మనం ఫ్యాన్ వేయాలన్నప్పుడు జస్ట్ ఫ్యాన్ 3 ఆన్ చేసి ఉన్నాయి. సపోజ్ ఇది లైట్ అనుకున్నాం, ఇది ఫ్యాన్ అనుకున్నాం, ఇది సపోజ్ ఏదన్నా ఫ్రిడ్జ్ ఇది అనుకున్నాం. మనకి లైట్ ఆపుకోవాలనుకున్నాం, లైట్ ఆపేస్తాం. ఇలా ఈ మొత్తం ఆగిపోవు. ఇక్కడ ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది సేమ్ అయ్యిద్ది. సిరీస్లోనేమో కరెంట్ సేమ్, ఇక్కడేమో వోల్టేజ్ సేమ్, కరెంట్ డివైడెడ్. కాబట్టి కరెంట్ సపోజ్ ఇక్కడ లైట్ ఆపేయగానే అకార్డింగ్ టు సిరీస్ రూల్ ప్రకారం ఏమవ్వాలి, మొత్తం ఆగిపోవాలి. కానీ ఇక్కడ మొత్తం ఆగవు. ఎందుకు, ఈ పైనేమో కరెంట్ సేమ్, వోల్టేజ్ డివైడ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటది, వోల్టేజ్ సేమ్, కరెంట్ డివైడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కరెంట్ ఈ మూడింటి దగ్గర డివైడ్ అయిపోతూ ఉంటుంది. అంటే దేని కరెంట్ దానికి ఉంటుంది ఇక్కడ. కాబట్టి లైట్ ఆపేసినంత మాత్రాన మిగతాయి ఆరిపోవు. ఎందుకు, ఇది ప్యారలల్‌లో ఉంది కాబట్టి. అన్నీ ఒకదానికే కనెక్ట్ అయి ఉంటాయి. ఇగో రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ అక్రాస్ ద సేమ్ 2 పాయింట్స్. అంటే ఇదొక వైరు, ఇదొక పవర్ వైరు, ఇలా వెళ్ళింది, ఒక టెర్మినల్ కనెక్ట్ అయ్యింది పాజిటివ్‌కి. ఇది ఇంకో పవర్ వైరు, ఇలా వెళ్ళింది, ఇది ఇంకో దానికి కనెక్ట్ అయ్యి ఉంది. కనెక్షన్ అన్నిటి సేమ్ ఉంటాయి, కానీ మల్టిపుల్ పాత్ ఉంటుంది కరెంట్. అంటే ఇక్కడ నుంచి కరెంట్ ఇలా వెళ్ళిద్ది, అంటే ఇక్కడ నుంచి వచ్చింది దీనికి వెళ్ళిద్ది, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది దీనికి వెళ్ళిద్ది, ఇక్కడ నుంచి వచ్చింది దీనికి వెళ్ళిద్ది. దేని దానికి కరెంట్ ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అనేది ఇందులో డివైడ్ అయ్యిద్ది, వోల్టేజ్ సేమ్ ఉంటుంది. కరెంట్ అనేది డివైడ్ అయ్యింది, వోల్టేజ్ సేమ్ ఉంటుంది. ఇది ప్యారలల్ రెసిస్టెన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్లో ఉండే స్విచ్ బోర్డులు, మనం యూజ్ చేసే అన్నివి ఇంట్లో ఉండే స్విచ్ బోర్డులు ఉన్నాయి. స్విచ్ బోర్డు ఉంది, దానికి స్విచ్లు ఎందుకు ఉన్నాయి, ఎందుకంటే దానికి కరెంట్ డివైడ్ అయిపోయింది కాబట్టి. కరెంట్ డివైడ్ అయిపోయింటే అది ఏ కనెక్షను, ప్యారలల్ కనెక్షన్. మరి సిరీస్కి ఒక్క టాప్ అయితే మొత్తం ఆగిపోవాలి.
ఈ మన స్విచ్ బోర్డ్‌లో ఏమో అన్నీ ప్యారలల్ కనెక్షన్. మన స్విచ్ బోర్డ్‌లన్నీ మొత్తం కనెక్ట్ చేసి దేనికిస్తాం? ఫ్యూజ్‌కిస్తాం. ఆ ఫ్యూజ్ ఒక్కసారి ఆపేసామనుకో మొత్తం ఆగిపోద్ది. కాబట్టి ఈ స్విచ్ బోర్డ్‌లన్నీ అంటే మనం ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్‌లన్నీ ప్యారలల్ కనెక్షన్‌లో ఉంటాయి. ఈ స్విచ్ బోర్డ్‌లు కనెక్ట్ చేసి మొత్తం ఫ్యూజ్‌కిస్తారు. ఎందుకు? ఫ్యూజ్ అనేది షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఆపుకోవడానికి. సో, ఇవన్నీ సిరీస్‌లో కనెక్ట్ చేసి ఫ్యూజ్‌కిస్తారు. ఫ్యూజ్ ఏమో సిరీస్ కనెక్షను. స్విచ్ బోర్డ్‌లేమో ప్యారలల్ కనెక్షన్. సో, ఇది సిరీస్, ప్యారలల్ అంటే. నెక్స్ట్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. దీన్నెప్పుడు కనుగొన్నారంటే 1840లో జేమ్స్ జోన్స్ అనే ఆయన కనుగొన్నారు. సో, దీని అర్థం ఏంటి? అసలు ఏంటి ఎలక్ట్రిక్ కరెంట్ అంటే? వెన్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఇట్ ప్రొడ్యూసెస్ హీట్ డ్యూ టు రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. అంటే ప్రతి కండక్టర్‌కి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటది. ప్రతి కండక్టర్‌కి. ఏ కండక్టర్ 100% కరెంట్‌ని పాస్ చేయదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కండక్టర్ 100% కరెంట్‌ని పర్ఫెక్ట్‌గా పాస్ చేయదు. కాబట్టి ప్రతి ఒక్క కండక్టర్‌కి చిన్న రెసిస్టెన్స్ ఉంటది. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే దీని అర్థం ఏంటి? అలా ఎలక్ట్రిక్ కరెంట్ దాంట్లో గుండా పాస్ అవ్వడం వల్ల అది హీట్‌ని ప్రొడ్యూస్ చేస్తది. సో, అదే మన హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే. ఎలక్ట్రిక్ కరెంట్ కండక్టర్‌లో గుండా పాస్ అవ్వడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఎందుకు ప్రొడ్యూస్ అయ్యిద్దంటే అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉండడం వల్ల. సో, అదే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ అంటే. ఎగ్జాంపుల్స్ వస్తాయి చెప్తాం. సో, జౌల్స్ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటే ఏంటి? ద హీట్ ప్రొడ్యూస్డ్ బై ఎ రెసిస్టర్ డ్యూ టు ఫ్లో ఆఫ్ కరెంట్. అంటే ఒక రెసిస్టర్ గుండా కరెంట్ పాస్ అయినప్పుడు అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవ్వడాన్నే మనం జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటాం. ఒక రెసిస్టర్ పెట్టినప్పుడు అందులో కూడా కరెంట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. లేదా కండక్టర్ పెట్టినప్పుడు దాంట్లో కూడా కరెంట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలా ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు మనకి హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో, దాన్ని మనం జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటాం. దీనికి ఫార్ములా ఉంటుంది. అదేంటిదంటే H=I²RT. హీట్ ఈక్వల్ టు I² అంటే కరెంట్ స్క్వేర్, T అంటే టైం, R అంటే రెసిస్టెన్స్. H=I²RT. ఇప్పుడు ఆ హీటింగ్ ఎఫెక్ట్‌కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎలక్ట్రిక్ హీటర్ అంటే ఏంటిది? మనం సపోజ్ స్నానం చేయడానికి వెళ్ళాం. స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చలికాలం. మనం ఏం చేస్తాం? మాక్సిమం హీటర్ పెట్టుకుంటాం. హీటర్ అలా స్విచ్ చేయంగానే నీళ్ళు కాగిపోవు కదా! ఒక 5 మినిట్సో, 10 మినిట్సో తర్వాత కాగిపోతాయి. అదెలా? ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ వాటర్‌లో పాస్ అవ్వకూడదు కదా! పాస్ అయితే ఏమైద్ది? మనకి కరెంట్ షాక్ కొడతది. కానీ వాటర్ ఎందుకు వేడవుతున్నాయి? ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు? అక్కడ చివర్లో ఒక కాయిల్ పెడతారు. ఆ కాయిల్ ఏంటిదంటే నిక్రోమ్. ఇది ఆ కాయిల్. కాయిల్ అనేది నిక్రోమ్. నిక్రోమ్ ఏం చేస్తదంటే నిక్రోమ్ అనేది ఒక కండక్టర్ కాబట్టి ఒక కండక్టర్‌లో గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నప్పుడు అకార్డింగ్ టు హీటింగ్ ఎఫెక్ట్ ఏమైద్ది? హీట్ జనరేట్ అయ్యిద్ది. సో, ఆ హీట్ ఏం చేసిద్దంటే ఇక్కడ నీళ్ళని కాసేస్తది. సో, నీళ్ళని వేడి చేయడం వల్ల అలా హీటర్ అనేది ప్రక్రియ. హీటర్ యొక్క అప్లికేషన్ అది. ఎలక్ట్రిక్ హీటర్ దేని మీద వర్క్ అవుతా ఉంటదంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. దాని తర్వాత ఎలక్ట్రిక్ బల్బ్ ఏసినప్పుడు లైట్ బానే వస్తది. కానీ మనకు బల్బుని ముట్టుకుంటే కాలుతది. ఎందుకు? సో, దానిలో ఉన్న టంగ్స్టన్ అనే ఎలిమెంట్ వల్ల అది హీట్ అవుతా ఉంటది. టంగ్స్టన్ ఎందుకు పెట్టారో మనం ప్రీవియస్ లెసన్‌లో చెప్పుకున్నాం. సో, ఎలక్ట్రిక్ బల్బ్ ఏం చేస్తది? ఎలక్ట్రిసిటీ దాంట్లో గుండా పాస్ అవ్వడం వల్ల అదొక కండక్టర్ కాబట్టి కండక్టర్‌లో గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు అకార్డింగ్ టు హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ప్రకారం హీట్ జనరేట్ చేస్తది. అది ఎలక్ట్రిక్ బల్బ్‌కి. మూడోది ఎలక్ట్రిక్ ఐరన్ అంటే ఏంటిది? ఐరన్ బాక్స్ కూడా సేమ్. దాని లోపల ఎలక్ట్రిక్ కాయిల్స్ ఉంటాయి. అంటే మెటల్ కాయిల్స్ ఉంటాయి. కండక్టర్ కాయిల్స్ ఉంటాయి. అలా రౌండ్ ఉండడం వల్ల మనం గనక స్విచ్ చేసినప్పుడు మనం గబక్కనే చేసేయం. ఎందుకు చేయం? హీట్ ఎక్కాలి. అలా హీట్ ఎక్కే విధానం వెనక ప్రక్రియ ఏంటిదది? హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో, ఫస్ట్ కాసేపు ఉంచుతాం. ఎలక్ట్రిసిటీ దాంట్లో గుండా పాస్ అయ్యిద్ది. ఎలక్ట్రిసిటీ దాంట్లో గుండా పాస్ అవ్వడం వల్ల కండక్టర్‌లో హీట్ జనరేట్ అయ్యిద్ది. సో, మనం అలా ఐరన్ చేసేస్తాం. సో, అది ఎలక్ట్రిక్ ఐరన్ గురించి. దాని తర్వాత ఫ్యూజ్. ఫ్యూజ్ థిన్ వైర్ విత్ లో మెల్టింగ్ పాయింట్. సో, ఈ ఫ్యూజ్ అనేది ఎలా ఉంటదంటే థిన్‌గా ఉంటది. మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటది. మెల్టింగ్ పాయింట్ తక్కువ ఎందుకు ఉండిద్దో తర్వాత చెప్పుకుందాం. సో, ఫ్యూజ్ దేంతో తయారు చేస్తారు? నిక్రోమ్‌తో తయారు చేస్తారు.
అసలు నిక్రోమ్ అసలు ఏంటి నిక్రోమ్ అంటే, నిక్రోమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హీటింగ్ డివైజెస్. అంటే మనం ఏ వస్తువులైతే వేడి దగ్గర వాడతాం, అంటే దేని ద్వారా హీట్ ప్రొడ్యూస్ అయ్యిద్దో అక్కడ ఈ నిక్రోమ్ కన్ఫర్మ్‌గా ఉంటది. అంటే ఎగ్జాంపుల్ ఎలా హీటింగ్ బాక్స్ గానీ, ఐరన్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఐరన్ బాక్స్ ఇలా ఇది హీటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఎక్కడైతే హీట్ ద్వారా మనకు ఉపయోగపడతాయో, హీట్ ఉపయోగపడిద్దో మనకి అక్కడ ఈ నిక్రోమ్ ఖచ్చితంగా ఉంటది. హ్మ్. నిక్రోమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హీట్ డివైజెస్ బికాస్ ఇట్ హ్యాస్ హై రెసిస్టెన్స్. అంటే దానికి రెసిస్టివిటీ ఎక్కువ ఉంటది. రెసిస్టివిటీ ఎక్కువ ఉంటే ఏమైద్ది? హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఎందుకంటే రెసిస్టివిటీ ఎక్కువ ఉంటాం. కరెంట్ పాస్ చేస్తాం. కరెంట్ ఫ్లో అవ్వదు. ఫ్లో అవ్వకపోవడం వల్ల ఏమైతుంది? ఇక్కడ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్‌ని మనం హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని మనం వాడుకుంటున్నాం. సో, టెంపరేచర్ ఎక్కడ ఎక్కువ ఉంటే ఈ నిక్రోమ్ వైర్ అంత బాగా పనిచేస్తది. నిక్రోమ్ వైర్ టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ కూడా అంతే ఎక్కువ ఉంటదని మనం చెప్పుకున్నాం. దాని తర్వాత హ్మ్. దాని తర్వాత ఫ్యూజ్. ఫ్యూజ్ అని చెప్పుకున్నాం. ఏ ఫ్యూజ్ మెల్ట్ వెన్ ఎక్సెసివ్ కరెంట్ ఫ్లోస్ యూజ్డ్ టు ప్రివెంట్ షార్ట్ సర్క్యూట్. అంటే మన దాంట్లో కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అవుతా ఉంటాయి. అంటే ఏంటిది? షార్ట్ సర్క్యూట్ అవ్వడం అంటే ఏంటంటే మనకి కావాల్సిన వోల్టేజ్ కంటే మనకి ఎక్కువ వోల్టేజ్ వచ్చిందనుకో అప్పుడు పేలుతాయనమాట. పేలుతాయి. ఏంటివి? మనకు 20 వోల్ట్స్ కరెంట్ కావాలి. అంటే 20 వోల్ట్స్ వోల్టేజ్ కావాలి. అక్కడి నుంచి ఎంతొస్తున్నాయి? 100 వోల్ట్స్ వస్తున్నాయనుకో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ. కాబట్టి ఇచ్చే డివైస్ ఖచ్చితంగా పేలిపోద్ది. ఈ ఈ షార్ట్ సర్క్యూట్‌ని అవాయిడ్ చేయడానికి మనం ఈ ఫ్యూజ్ అనేది వాడతాం. ఈ ఫ్యూజ్ అనేది ఏంటంటే ఒక చిన్న వైరు. ఇది దేనితో తయారు చేస్తారు? నిక్రోమ్‌తో, లెడ్‌తో తయారు చేస్తారు. నిక్రోమ్‌తో, లెడ్‌తో తయారు చేయడం వల్ల దీనికేంటిది 2 క్వాలిటీస్ ఉంటాయి. మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటది. మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటది. సో, అది ఈ ఫ్యూజ్ అంటే. ఇప్పుడు ఎలక్ట్రిక్ పవర్ చూద్దాం. ఎలక్ట్రిక్ పవర్. సో, ఎలక్ట్రిక్ పవర్ క్యాన్ బి డిఫైన్డ్ యాస్ product of current into voltage. Product of current into voltage. It is the rate of which electrical energy is consumed or produced. అంటే ఎలక్ట్రిసిటీ మనం ఎంత కన్జ్యూమ్ చేసాం, ఎంత ప్రొడ్యూస్ చేసామో తెలిపేదే ఈ ఎలక్ట్రిక్ పవర్. సో, పవర్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. వి అంటే వోల్టేజ్, ఐ అంటే కరెంట్. సో, అకార్డింగ్ టు ఓమ్స్ లా వి ఈక్వల్ టు ఐఆర్ కాబట్టి ఈ వి ప్లేస్‌లో మనం ఐఆర్ కనుక పెట్టుకుంటే పవర్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ వచ్చిద్ది. పవర్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ వచ్చిద్ది. సో, సపోజ్ మళ్ళీ ఈ ఐ ప్లేస్‌లో ఈ ఈక్వేషన్ ప్రకారం ఐ ప్లేస్‌లో ఏం పెట్టుకోవచ్చు? వి బై ఆర్ పెట్టుకోవచ్చు. సో, ఈ ఈక్వేషన్‌లో వి బై ఆర్ పెట్టుకుంటే వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాన్సిల్ అయిపోతే వి స్క్వేర్ బై ఆర్ కూడా వస్తది. ఓకే. వి స్క్వేర్ బై ఆర్ కూడా వస్తది. సో, ఇది ఎలక్ట్రిక్ పవర్ అంటే. నెక్స్ట్ కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ కిలోవాట్ అవర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు వాట్ అని అడుగుతారు. 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. జౌల్స్ అని ఎందుకొచ్చింది? వాడు అడిగిన ఎనర్జీ. ఎనర్జీ యూనిట్స్ ఎప్పుడు ఎనర్జీ దేంట్లో కొలుస్తారు? జౌల్స్‌లో కొలుస్తారు. ఓకే. పవర్ వేరు, ఎలక్ట్రిక్ పవర్ వేరు. పవర్‌నేమో వాట్స్‌లో కొలుస్తారు. ఎలక్ట్రిక్ పవర్‌నేమో జౌల్స్‌లో కొలుస్తారు ఇక్కడ. పవర్ ఏమో మోషన్‌లోనే అక్కడ వస్తది. వర్క్ డన్ దగ్గర వస్తది పవరు. ఈ పవర్ ఏమో ఎలక్ట్రిక్ పవర్. ఓకే. కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్ అంటే ఎంతంటే 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కలర్ కోడింగ్. ఈ కలర్ కోడింగ్ అంటే ఏంటి? మనం తెచ్చినప్పుడు మనం సపోజ్ ఏమన్నా లైట్లు బిగించాలన్నా, వైర్లు బిగించాలన్నా మనకి కొన్ని రకాల వైర్స్ కనపడతాయి. ఒకటేమో రెడ్ కలర్‌లో ఉంటది. ఒకటేమో బ్లాక్ కలర్‌లో ఉంటది. లేదా యెల్లోలో ఉంటది. ఇంకోటేమో గ్రీన్ కలర్‌లో ఉంటది. సో, అయ్యేం మనకు చిన్నప్పుడు అయ్యేం తెలీదు. జస్ట్ ఇప్పుడు తెలుసుకోవచ్చు. అవేంటంటే 3 రకాల వైర్లు. ఒకటేంటిదంటే లైవ్ వైర్. లైవ్ వైర్ అంటే దాంట్లో గుండానే కరెంట్ ఫ్లో అవుతా ఉంటది. ఇంకోటి న్యూట్రల్ వైర్. అసలు అది దేనికి పనికిరాదు. న్యూట్రల్ వైర్ అంటే అక్కడ కరెంట్ ఏమి ఉండదు. మూడోది గ్రౌండ్ ఎర్త్ వైర్. ఎర్త్ వైర్ అంటే ఒకటేమో మనకి పవర్‌కి అంటే మనకి దేనికైతే అప్లై చేస్తున్నామో దానికొస్తది. గ్రౌండ్ వైర్ ఏం చేస్తదంటే ఎలక్ట్రిసిటీ లోపలికి పంపించేస్తది. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏమైనా పిడుగు లాంటివి పడినాయి అనుకో, ఆ పిడుగు పవర్‌లోకి రాకుండా అంటే ఇంట్లోకి రాకుండా జస్ట్ ఒక పోల్ పెట్టేస్తారు. అది ఎర్త్‌కి కనెక్ట్ చేస్తారు. ఆ పోల్ మీద పడి ఆ పవర్ మొత్తం ఎలక్ట్రిసిటీ భూమి లోపలికి వెళ్ళిపోద్ది. అలా ఆ గ్రౌండ్ వైర్ మనకు బాగా పనికొస్తది. సో, ఇప్పుడు చూద్దాం. రెడ్ వైర్‌ని ఏమంటాం అంటే మనం లైవ్ వైర్ అంటాం. ఈ లైవ్ వైరే మనకి హై వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తది. లైవ్ వైరే మనకి యూజ్ చేస్తాం. రెడ్ అనేది లైవ్ వైర్ అంటాం. రెండోది బ్లాక్ వైర్. ఈ బ్లాక్ వైర్ న్యూట్రల్‌గా పనిచేస్తది ఎప్పుడు అంటే దానికి అసలు పవర్ ఏమి ఉండదు. ఉన్నా వేస్ట్.
కాబట్టి అక్కడ వోల్టేజ్ జీరో అయిపోద్ది. దాని తర్వాత మూడోది గ్రీన్ కానీ యెల్లో కానీ ఇస్తాడు. గ్రీన్ కానీ యెల్లో కానీ వైర్ ఉందంటే అది ఖచ్చితంగా గ్రౌండ్ లేదా ఎర్త్ వైర్, గ్రౌండ్ లేదా ఎర్త్ వైర్. సో ఇండియాలో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఇన్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇండియాలో మనకి 220 వోల్ట్స్ కంటే కరెంట్ ఎక్కువ పాస్ అంటే 220 వోల్ట్స్ కంటే ఎక్కువ రిసీవ్ చేసుకోలేదు, వచ్చిందా మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఇండియాలో మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత అంటే 220, అదే హెడ్జెస్లో ఎంత అయితే 50 హెడ్జెస్. సింపుల్గా చెప్పాలంటే ఈ 20 వోల్ట్స్ అనేదేమో డీసీ కరెంటు, ఇది మన తర్వాత వస్తుంది. మనకి హైయెస్ట్ డీసీ కరెంట్ ఎంత అని అడుగుతాడు. 220 వోల్ట్స్. అదే ఈ హెడ్జెస్లో ఉందేమో ఏసీ కరెంట్. సో ఏసీ కరెంట్ ఎంత, హైయెస్ట్ 50. మనం ఎలా చెప్పాలి, ఇండియాలో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి మనం వాడేది 220 వోల్ట్స్ 50 హెడ్జెస్ అని చెప్పాలి. సో ఇది ఈ కలర్ కోడింగ్ గురించి. దాని తర్వాత ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ చెప్పుకుంటే మన లెసన్ అయిపోద్ది. సో ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఏంటంటే ఈ దేనికి వాడతాం అంటే అన్నోన్ రెసిస్టెన్స్, అంటే మరీ నెగ్లిజిబుల్ రెసిస్టెన్స్ ఉంటాయి అంటే అలా 0.1 ఓమ్స్, 0.2 ఓమ్స్, ఇవి మనకి డైరెక్ట్గా వాల్యూస్ రావు. కాబట్టి ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది వాడటం వల్ల మనకి ఈ అన్నోన్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి మనకు ఉపయోగపడుద్ది. ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే 4 రెసిస్టర్లు ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంటాయి. 4 రెసిస్టర్లు ప్యారలల్గా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. వాటి మధ్యలో గ్యాల్వనోమీటర్ ఉంటుంది. ఇది గ్యాల్వనోమీటర్, వాటి మధ్యలో గ్యాల్వనోమీటర్ ఉంటుంది. సో ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్. రేషియో ఆఫ్ అడ్జసెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్. అడ్జసెంట్ అంటే ఏంటివి, పక్క. సో P/R ఈక్వల్ టు Q/S. ఇది సో ఇది మొత్తం పట్టించుకోకలేదు, ఇది ఇంపార్టెంట్. దాని లోపల ఏముంటుంది అని అడుగుతాడు పద్దాక. ఏముంటుంది, గ్యాల్వనోమీటర్. ఈ రెసిస్టర్స్ అన్ని ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇలా వరుసనే ఉంటేనేమో సిరీస్, ఇలా ఒకదాని కింద ఒకటి అంటే సేమ్ ఎనర్జీ సోర్స్ నుంచి ఒకదాని కింద ఒకటే ఉన్నాయి అనుకో, దాన్ని మనం ప్యారలల్ అంటాం. నెక్స్ట్ కిర్చాఫ్ అనే సైంటిస్ట్ 2 లాస్ ప్రపోజ్ చేశాడు. అవి సింపుల్. ఫస్ట్ లా ఏంటంటే ఇట్ స్టేట్స్ దట్ టోటల్ ఎంటరింగ్ కరెంట్ టు ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ టు ద జంక్షన్. అంటే ఎంతైతే ఎంటర్ అవుతుందో అది మరియు ఎంతైతే లీవ్ అవుతుందో ఆ కరెంటు రెండు ఈక్వల్ అంట. సో సపోజ్ ఒక పక్క నుంచి మనం 10 వోల్ట్స్ కరెంట్ ఎంటర్ చేసాం, ఎప్పుడు ఎంత లీవ్ అవ్వాలి బయటికి, ఖచ్చితంగా 10 వోల్టే లీవ్ అవ్వాలి. ఎందుకు, ఇలా మనకు అదే చెప్తుంది. ఇట్ స్టేట్స్ దట్ టోటల్ కరెంట్ ఎంటరింగ్ టు జంక్షన్, అంటే సపోజ్ ఇది ఒక జంక్షన్ అనుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి మనకి కొంత కరెంట్ ఎంటర్ అయింది, ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ టు ద జంక్షన్. ఎంతైతే ఎంటర్ అయిందో అంతే కరెంట్ బయటకు వెళ్ళిపోవాలి. సో అది కిర్చాఫ్స్ ఫస్ట్ లా. దాని తర్వాత కిర్చాఫ్ సెకండ్ లా ఏంటంటే ది సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఇన్ సర్క్యూట్. అంటే సపోజ్ ఒక సర్క్యూట్ అంటే ఏంటి, ఏదైనా ఒక బ్యాటరీ ఉండి ఏదైనా ఒక అప్లయన్సెస్ లైట్ కానీ ఫ్యాన్ కానీ అలా ఉండి ఇలా ఒక లూప్లా ఉంటుంది, దీన్నే మనం సర్క్యూట్ అంటాం. వాడేమి ఇచ్చాడు, ది సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని చుట్టూ ఉన్న ఎలాంటి అప్లయన్సెస్ వోల్టేజ్ అయినా జీరో అయిపోద్ది. వాడు అదే ఇచ్చాడు, ది సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్. ఇది ఒక క్లోజ్డ్ లూప్ అనుకున్నాం అనుకో, దీని చుట్టూ ఉన్న వోల్టేజెస్ సమ్ మొత్తం ఖచ్చితంగా జీరో అయిపోవాలి. ఇదంతా పనికిరాదు. ఇలానే చాలాసార్లు అడిగాడు కిర్చాఫ్ ఫస్ట్ లా ఏంటి అని. కిర్చాఫ్ ఫస్ట్ లా ఏంటిది, సమ్ ఆఫ్ ది టోటల్ కరెంట్ ఎంటరింగ్ టు ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ లీవింగ్ ద జంక్షన్. సో ఇది ఎలక్ట్రిసిటీ గురించి. ఓకే దెన్ బాయ్.